తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడపాక రాము అతని భార్య గోవిందమ్మ కూలి పనికి వెళ్లగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు మహాలక్ష్మి ఇంటి నుండి మంటలు వెదజల్లడంతో వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద కావడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వెలిపించారు. సుమారు 3 లక్షల విలువైన నగదు, బంగారం, వస్తు సామగ్రి, బట్టలు, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని ఇంటి యజమాని రాము తెలిపారు. తక్షణ సహాయక రెవెన్యూ అధికారులు 40 కిలోల రైస్ అందించారు. గ్రామ సర్పంచ్ బొత్త భారత్ బాబు 10,000 రూపాయలు, పాలకోడేటి శ్రీను 2,000 బాధితులకు అందజేశారు. ఇటే కొట్టు నా పేరు రామారావు అండి. నేను కూలి పని చేసుకుని ఉంటానండి. మేము పొద్దున్న పనిలోకి వెళ్ళామండి. పనిలోకి వెళ్ళేసరికి మాకు ఎవరు ఫోన్ చేశారండి. ఈలోగా మేము వచ్చేసరికి మొత్తం కాలిపోయిందండి. పిల్లలకి బంగారం పెట్టినండి. కాసు బంగారం పోయిందండి. మా అత్తగారి ఒక 60,000 అండి, మా యొక్క 20,000 అనుకుంటాయండి. నాకు తెలియకుండా మా ఆవిడ దాచుకుంటుంది. మొత్తం 70,000 క్యాష్ అయితే ఇంకా అలా ఆధార్ కార్డు ప్రెసిడెంట్ ఏమీ లేవండి. ఇంకా నాకు తెలియకండి మీరు ఏం దాచుకుందో తెలియదండి. బంగారం పిల్ల తాలూకు కాస్ట్ కూడా ఉంటుందండి. ఈ పిల్ల ఏమో ఒక 20,000 దాచుకుందండి. మా అత్తగారు ఒక 60,000 అండి. మొత్తం 80,000 దాకా పోయిందండి. మిగతాది ఇంకా ఈ లోన్ ఏముంది నాకు తెలియదండి. ఈ అమ్మాయికి తెలిసింది. మా అత్తగారు పక్క ఏం పక్క దాచుకుంటారండి.